గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మార్నింగ్ న్యూస్. నేను మీ రాజేష్. సారీ, నిన్న కొన్ని కారణాల రీత్యా కొంచెం వార్తలు అందించలేకపోయినాం. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు కంటిన్యూగా చూద్దాం. మరి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి హెడ్డింగ్స్ పై వార్తలు. హెడ్డింగ్ విశ్లేషణ మీన్స్ మనమంతా మనకు కావాల్సిన కాన్సెప్ట్ ప్రతిరోజు గుర్తు చేస్తున్నా ఉన్నాం. ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు, 6 గ్యారెంటీలు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి లబ్ధిదారులకు నిజంగా చేకూరాలి అనేది మన కాన్సెప్ట్. అయితే ఈ మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉంటారు కదా కొందరు, వాళ్ళు కాకుండా నేరుగా ప్రభుత్వం అందించే పథకాలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న అధికారులు లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు చేరాలి. సింపుల్గా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేకూరుతున్నాయా లేదా అనేది మనం దృష్టి పెట్టినాం. అదే కాన్సెప్ట్ మీద మనం చేస్తున్నాం. వార్తలు చూస్తే పత్రికల్లో ఇక అనుకుంటుండొచ్చు మనకు ఇంకా తెలంగాణ పత్రిక అన్నకు చెప్పినాం, అన్న పేపరు అంటే ఇంకా పంపుతలేడు, మరి నేను చూద్దాం. తెలంగాణ ఒకవేళ పంపితే చూద్దాం. వెలుగు చూద్దాం. వెలుగును ప్రధానంగా ఎందుకు చూస్తున్నామంటే వెలుగు పేపరు ఎవరితో అందరూ తెలిసిన విషయమే. మరి ఆ ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అందుకోసమే మరి పత్రిక ద్వారా పథకాలను ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్లేందుకు ఈ పేపర్ చూసేటువంటి సార్ కూడా, అంకం రవి సార్ కూడా చాలా పెద్ద మేధావి. మరి ఎవరికి అందరికీ గురువు. మనకు కూడా మన లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవడం, లేకపోతే వేరే దాంట్లో మనం వార్తలు చదవడానికి దారేసినటువంటి మా ఉన్నాడు కదా మల్లన్న, తిన్మార్ మల్లన్న అండ్ మన తొలి వెలుగు రగన్న, వాళ్ళే నాకైతే నిజంగా నాకే కాదు చాలా మందికి ఆదర్శం. ఇది మన ఛానల్ వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్తూ వెళ్ళిపోదాం. చూద్దాం వార్తలకి. కమిషన్ల కాళేశ్వరం ఇది మనకు వాళ్ళు చదువుతారు అన్నవాళ్ళు, వాళ్ళు చూస్తారు, విశ్లేషిస్తారు. మనం చూడాల్సింది పథకాల పైన. ఇంకో ఒకటి ఉంది, రెండులో ఇది మొదలైంది. ఇక అమెరికాను మార్చేస్తాడంట. ఇక అది టచ్ చేస్తూ వదిలేద్దాం. ఒక్కటి మాత్రం మీకు చూపిస్తానబ్బా. ఇదేంది, జ్యూరిచల్లో కలుసుకున్న రేవంత్ చంద్రబాబు. ఇది ఎందుకు ఈ ఫోటో గమ్మత్తుగా అనిపిస్తుందంటే, గమ్మత్తు కాదు అదృష్టమే. రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కదా, ఇప్పుడు ఇటు ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఇటు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు, ఇటు అతని ఒకప్పుడు శిష్యుడు అంటే బాధపడ్డాడు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఎంత కాదన్నా గురువే శిష్యుడు కదా. అయినప్పటికీ ఆ స్థానం చేరుకునడం అంటే మెచ్చుకోదగ్గ విషయమే. గ్రేట్. అదొకటి. ఇక స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు మొదలైంది సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, దానిపై స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. ఇది చూద్దాం వార్త ఏందో. ఉన్నాయి కదా సర్పంచ్లై, ఎంపీటీసీలై, అవే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు. స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు. సంతోషం. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది. చేయాలి. బీసీల వైపు మొగ్గు కాదు, నిజంగానే బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు బీసీలది అది ఇచ్చిన తర్వాతనే నిర్వహిస్తే బాగుంటుంది అని ప్రజల లోపల, మేము గ్రౌండ్ లోపల అక్కడక్కడ తిరుగుతూ ఉంటే అది వ్యక్తమైతేనే ఉంది. ఇంకేనాడు మరి ఇంకా 75 ఏళ్ళు అయిపోతుంది. ఇక మరి ఎప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళు తప్పితే మరి ఈయన చెప్పుకోవాలి. బీసీలు ముఖ్యమంత్రులు కావద్దా? ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రులు కావద్దా? ప్రధానంగా జనాభా
జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికన తీసుకుంటే బీసీలు ఖచ్చితంగా ఈసారన్నా 29లో వచ్చే ఎలక్షన్లైనా ముఖ్యమంత్రి బీసీని ముఖ్యమంత్రిగా చూస్తామని అనుకుంటున్నాం. బీసీ ఎమ్మెల్యేలారా, బీసీ ప్రజలారా, నేను కూడా మన బీ6 మన వెలుగు ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నా. మీరు ముందు మీరు 10 సంఘాలుగా కాకుండా ఒక సంఘంగా ముందుకెళ్తే తప్పకుండా సాధ్యమవుతుంది. అది ఆలోచన చేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువత. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీ పడ్డదా? ముందు వేసిండ్రా? ఇంకా వేయలే. ఎవరైనా దీనిపై కోర్టుకు ఎందుకు అవన్నీ ముందుగానే చూసుకొని డిక్లేర్ చేయండి. లేకపోతే ప్రభుత్వం మీద స్పష్టంగా చెప్తున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాం కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళినారు అంటే ఒక అపవాదం ఉన్నది ప్రతి ప్రభుత్వం మీద. ఏ ప్రభుత్వం మీద ఏంటంటే ఏదైనా ఈ ఎన్నికలదే కాదు, ఉద్యోగం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ ఉంటుంది కదా, ఇటు వేయగానే రాసిన తర్వాతను రాయకముందు కోర్టుకు వెళ్ళిన సందర్భాలు, దానికి రిజల్ట్ రావాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇది అట్లా కాకూడదు అని మాత్రం నేనైతే కోరుకుంటున్నా. స్థానిక ఎన్నికలు జరగాలి. గ్రామాల్లో, మున్సిపల్లో, మండలాల్లో ప్రజాప్రతినిధులు ఉంటేనే సక్రమంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు కదా ప్రజలు. కోర్టుకు వెళ్లకుండా అన్ని న్యాయపరంగా చూసి ఈ రిజర్వేషన్లు డిసైడ్ చేసి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక, అదొక కమిషన్ వేసారు కదా బీసీ, అది కులగణన జరిగిన తర్వాత బీసీల కోసం డెడికేటెడ్, దాని రిపోర్ట్ కూడా వాళ్ళు ఈ నెలాఖరు లోపల కమిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంట. అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన, చాలా సంతోషం. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణ కసరత్తు, సంతోషం. ప్రజలు కూడా అదే అనుకుంటుండ్రు. ఫిబ్రవరి లోపల ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచుల ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఎంపీటీసీ, అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతాయి, పాలక మండలి ఏర్పడతాయని చెప్పేసి అనుకుంటారు. దాన్ని నిలబెడితే ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత కానీ చెడ్డ పేరు కానీ ఉండదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకొని దీన్ని ప్రధానంగా దృష్టి పెట్టి, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటట్టే చూస్తేనే బాగుంటుంది. అది మీరు మేధావులు, ముఖ్యమంత్రులు అంతా కలిసి ఆలోచన చేసి నిర్వహిస్తేనే బాగుంటుంది. అంటే దానికి రెండో ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రజల లోపల ఏదో వేరే ఆలోచన రాకముందే చేస్తే భవిష్యత్తు మళ్ళీ మీకే ఉంటుంది ప్రజల లోపల. ఇక ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల సన్నబియ్యం, ఇందుకోసం 11,000 కోట్లు ఖర్చు చేయనున్నాం. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాం. మంత్రి ఉత్తమ్. 6 కిలోలు ఒక్కొక్క మనిషికి, ఒక నెల 6 కిలోలు. ఈ వార్త చదవాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల్లో మనం నేను ప్రతిసారి అంటున్నా, ఇంకా రోజుకు 75 అయిన తర్వాత కూడా మనకు 6 కిలోలు పెన్షన్లు 6 కిలోలు ఏంది, ఒక మనిషి 6 కిలోలు తిరిగి బతుకుతాడు. ఒక 10 కిలోలు ఇవ్వండి, మిగతా దాంట్లో కోతలు పెట్టుకుంటా. 4 స్కీమ్, మనకు కావాల్సిన వార్త ఇక్కడ ఉంది. అన్ని వార్తలు మనకు కావాల్సినవి, కానీ ప్రజలకు అందేటటువంటి స్కీములది. 4 స్కీములకు ఇయాల్టి నుంచి అప్లికేషన్లు, నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలలో 6 గ్యారంటీలలో ఈ 4 స్కీములకు ఇయాల్టి నుంచి అప్లికేషన్లు. ఈ మళ్ళీ అప్లికేషన్లు ఏంటి? ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కదా, సరే దాంట్లో నుంచి తీసుకుంటే కొంచెం గడబడి జరిగిందని చెప్పేసి మళ్ళీ వాస్తవమే, నిజంగానే అప్లికేషన్ తీసుకోవాల్సింది. చూద్దాం మరి ఎట్లా, ఏ ప్రాతిపదికన ఉంటుందో. నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలలో ప్రస్తుత లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. గ్రామాలు, వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు ఊరూరా ఎప్పుడు నిర్వహించాలి, ఏదేది అనేది ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అప్లై చేసుకోవచ్చు.
ఇది మాకు కావాల్సింది. మేము చేసిన నిన్న రోజు గ్యాప్ అయింది, మొన్న చెప్పింది కూడా ఇదే. మేము ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఈ వీళ్ళతో పాటు మన పంచాయత్ సెక్రటరీలు కూడా ఒక అనుసంధానం చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. నేను గ్రామాల్లో ఉండేది రోజు వాళ్ళు పంచాయత్ సెక్రటరీ కదా. అర్హులందరికీ స్కీములు వర్తిస్తాయి, ఆందోళనలు వద్దన్న సర్కారు. మా బాధ కూడా అదే. అర్హులకు అందితేనే భవిష్యత్తు మీది. అర్హులకు కనుక అందకపోతే ఇక మీరే ఊహించుకోవచ్చు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఉన్నతాధికారులు సంతోషం. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఇప్పటికే ప్రతి రోజు 2-3 విలేజ్లు తిరిగేస్తుండే సారు. ఖచ్చితంగా సార్ అయితే కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారిని చాలా చాలా ప్రజలు చెప్పుకోదగ్గ విషయం. చాలా మంచి కలెక్టర్ గారు అని చెప్పేసి. ఎందుకోసం అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాడు సారు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఉన్నతాధికారులు అంటే ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు వీళ్ళందరూ ఖచ్చితంగా గ్రామ సభలను పర్యవేక్షిస్తారట. ఒక గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహించకుండా పంచాయత్ సెక్రటరీలు ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మీకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కరెక్ట్గా నిర్వహించండి. ఎవరో ఒత్తిళ్ళు, ఎవరి ప్రజలు, ఏ పార్టీ నాయకులు అవన్నీ ఏం చేసినా మీరు అనుభవించి తీరాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం. సంతోషం. ఇది కావాల్సింది. సత్వర న్యాయం అంటే అందులో ఇది ఒక చిన్న భాగం అని నేను అనుకుంటున్నా. అది పట్టుకొని చేయడం కాదు. సత్వర న్యాయం అంటే అదే గ్రామ సభలో ఈ సమస్య ఉంది కదా, ఇక్కడనే పరిష్కారం చేస్తాము అని అంటుంటారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటాయి అంటే చిన్నవి కావచ్చు, పెద్దవి ఉంటే కొంచెం టైర్లు ఉంటాయి, సమయం పడుతుంది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే అక్కడిక్కడే పరిష్కారం. భూ సమస్యలు మాత్రం ఉన్నాయి. వీటి మీద ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి మండలంలో భూమి సమస్యలే ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం రాకముందు ధరణి ఉంది కదా, ఆ ధరణి బంగాళాఖాతంలో పడేసినామన్నారు. సరే పోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా భూమాతనే అనుకుంటా, భూమాతనే. కానీ ఇంకా పేరు మారలేదు. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవన్నీ దాన్ని ముట్టుకుంటుంది. అది ముట్టుకుంటే పేరడం కాదు, ముట్టుకోవాల్సిందే. మీరు దాన్ని మార్చాల్సిందే. మాన్యువల్గా ఇంతకుముందు ఉన్నట్టుగా హానీలు ఆర్ఓఆర్ మీరు చట్టం తీసుకొచ్చారు కదా, అది రాయించాల్సిందే. పాత భూములు నా పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద ఇంకోళ్ళు ఇవన్నీ పోయినాయి కదా, తిరిగి పాత రికార్డ్స్ తీసి యాజ్ ఇట్ ఈజ్ గా ఈ కొత్త పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో మీరిచ్చినటువంటి గత ప్రభుత్వం అంటే మీ కాంగ్రెస్ హయాంలో వైఎస్ గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పాస్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ పాస్ బుక్ల యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే మీకు 100% భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి సమస్య ఉండదు. తప్పకుండా భవిష్యత్తు మీ పార్టీదే అని చెప్పేసి మేము కరాఖండిగా చెప్తున్నాం. ప్రధానంగా మనిషి గుర్తింపు ఏంటంటే గ్రామంలో భూమి. నువ్వు బొంబాయివో, మస్కటవో, దుబాయ్వో, దుబాయ్ ఒగ్గువా ఎటు ఓ అన్నారు కదా, ఇప్పటికి పోతూనే ఉన్న వాళ్ళు వలసలు తగ్గొచ్చు కానీ వెళ్తూనే ఉన్నారు. మనిషికి అంటే సామాన్యులు బ్రతకడానికి ఏం చేస్తారు? వ్యవసాయం కదా. ఆ వ్యవసాయం లేకపోతే ఎంత పెద్ద ఇండస్ట్రీ పెట్టినా ఏం చేసినా ఏం అందులో ఇప్పుడు వస్తుంది కదా టెక్నాలజీ ప్రకారంగా, దాని ప్రకారంగా ఏమన్నా ఇది రైతు ఉంటేనే కదా మనం ఉండేది. మేము కూడా చిన్న కూలీ కుటుంబం అంటే వ్యవసాయ కుటుంబం కాకపోవచ్చు, మాది చిన్న కూలీ కుటుంబం నుంచి అట్లా. ఇప్పుడు కొంతమంది కొంత చదువుకున్నాం కాబట్టి ఇది ఇట్లా మేము కోరుకునేది ఒకటే, మీరు అన్నట్టుగా ఇదేంది ఇప్పుడు క్షేత్రస్థాయిలో చిన్న సమస్యలు ఉంటే ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ పైన ప్రజలకు మీరు కనుక సరిగా అందేటట్టు అధికారులు చూస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ళు అదే భూమి. మీరు ఇవన్నీ కాదండి, ఒక్కటి నేను కోరుకుంటున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చాలా మంచి ముఖ్యమంత్రి వచ్చి మనకు. నేను పార్టీ పరంగా అని కాకుండా కాంగ్రెస్ పార్టీతో సహా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా, ఒకటి రిక్వెస్ట్ చేస్తున్న ప్రజల తరఫున, అంటే భూమి లేని వారి తరఫున, పథకాల ప్లేస్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము ప్రతి ఒక్క కుటుంబానికి కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అంటే ఒక భార్య భర్త పిల్లలు ఉంటారు కదా, సరే వాళ్ళకి గత ప్రభుత్వం 3 ఎకరాలు అన్నారు కదా, మీరు 2 ఎకరాలు ఇవ్వండి.
2 ఎకరాలు ఇస్తామని చెప్పి మీ స్కీమ్ మీరు మేనిఫెస్టోలో లేకుండొచ్చు. మేనిఫెస్టోలో ఉన్నదే ఇంప్లిమెంట్ చేయాలని పెట్టుకొని ఉందా? అట్లా కాకుండా మీరు మానవతా దృక్పథంతో మనిషికి జీవించే హక్కు ఎట్లయితే ఉందో మీరు 2 ఎకరాల భూమి, ఒక వ్యక్తికి 2 ఎకరాల భూమి ఇస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఒక్కసారి మేధావుల సలహా తీసుకోండి. ఎందుకోసంటే ఈ రోజులలో చదువుకొని అదే ప్రభుత్వ ఉద్యోగమే రావాలని అనేది కాదు, ఏదైనా చేద్దాం అని చెప్పేసి యువత సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు కూడా. అంటే భూమి లేదు మరి కొందరికి. ఆ భూమి లేని వారు ఏం చేస్తుండ్రు, వేరే దగ్గర అక్కడ హోటల్ హైదరాబాద్ ముంబై ఇక్కడ వెళ్ళిపోతుంది. అదే 2 ఎకరాలు ఉంటే వాడు ఖచ్చితంగా అదే, అంటే ఆ 2 ఎకరాలు అంటే వేరే రాళ్ళు రప్పలలో ఇవ్వడం కాదు. నేను ఇంకా కోరుకునేది మీరు ఈ 12 లక్షలు ఏమో అది అన్నారు కదా, దళిత బంధు ప్లేస్లో ఇంకోటి ఆ పేరు అదే పేరు మీద వేరే పేరు మీద 12 లక్షల 10 లక్షల వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ వద్దు. ఇది మీకు కూడా ఆర్థికంగా భారమే. అది దాన్ని దృష్టిలో పెట్టుకోకండి. ఇది నా ఒపీనియన్, నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. పెద్ద మేధావులం కాదు, కానీ మాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాం. భూమి లేనటువంటి వాళ్ళకు వెరిఫై చేసి గ్రామాల్లో ఒక కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి భూమి ఇచ్చి పట్టా ఇస్తే గనక తప్పకుండా దాంట్లో వ్యవసాయం చేసుకుంటే యువత ఎటు ఊరు బయటకు వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎటు వెళ్ళరు. ఆ భావన వ్యక్తమవుతుంది ఇప్పుడు ఇంతకుముందు మన నుంచి వలస పోయేటోళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వస్తుండ్రు అని అంటాం. చాలా మంది బీహార్ నుంచి రావాలి సార్, ఎక్కడైనా తిరిగి ఎక్కడైనా బతకొచ్చు మనం. మరి భూమి లేనప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుండ్రు? మన యువత ఎక్కడ ఏం చేస్తారు? వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఇక్కడ ఏం చేస్తామని చెప్పేసి ఏదో బొంబాయి తగ్గిండ్రు అనుకుందాం, దుబాయ్ అయితే పోతుండ్రు, బైరైన్ ఇటు అటు వెళ్తుండ్రు. అట్లా కాకుండా మీరు స్కీములు అమలు చేస్తూనే 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఇది మా ఛానల్ ద్వారా ప్రజల తరపున నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ, ఎస్టీలు అంటే ఆటోమేటిక్ అది నేను కొంచెం పక్కన అంటే కాదు, అందులో కూడా లేని వారు ఉంటే ఇవ్వచ్చు. ఎస్సీ బీసీలో భూమి లేని వారికి 2 ఎకరాల భూమి అండి. అలాగే ఉన్నత వర్గాల్లో కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నత వర్గాల్లో కూడా భూమి లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళకు కూడా 2 ఎకరాల భూమి ఇస్తే, భూమి లేని ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇస్తే ఖచ్చితంగా దాంట్లోనే ఒక బోరో ఏదో ఏదో ఇప్పుడు ఇట్లా ఉన్న కామన్ అయిపోయింది. ఎంత కాదన్నా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకుతారు. ఎందుకంటే మీరు వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, నూతన ఒరవడి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది బీటెక్ చేసి అవి చేసి తిరిగి నచ్చక వచ్చి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకు ఉంటే 5-6 ఎకరాలు ఉన్నది కాబట్టి దాంట్లో చేసుకుంటారు. మీరు కనుక 2 ఎకరాల భూమి ఇచ్చి ప్రోత్సహించినట్లయితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న 5 ఏళ్లలో మీకు తిరుగుండదు. జూబ్లీ హిల్స్ లో 250 కోట్ల ల్యాండ్ కబ్జా. ఇదంతా మన అన్న చదువుతాడు. అక్కడ ఏదో మన తెలుగులకు రగన్న. మనకు కావాల్సింది ఈ స్కీములు. మనం గ్రామాల్లో ఉంటాం కాబట్టి ప్రజలు ఎట్లా అనేది వాళ్ళ మీద దృష్టి పెడదాం, ప్రజలకు ఈ స్కీముల మీద. లోకల్ బాడీ ఎలక్షన్లో స్థానిక రిజర్వేషన్లు ఎట్లా డిసైడ్ చేస్తామన్నారు కదా, కొంచెం దాన్ని క్లారిటీగా చదివేసి వదిలేద్దాం. హెడ్డింగ్ ముఖ్యమైనది, ఇది చాలా ఇంపార్టెంట్. కుదిరితే స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. కుదిరితే 15-20 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి. ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే
వారం 10 రోజుల్లోనే కసరత్తులు పూర్తి చేసి 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని అనుకుంటున్నది. మార్చి 5న మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు 10వ తరగతి పరీక్షలు ఉండనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది. ఫలితంగా ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే మరి ముందు జాగ్రత్తగా మీరు దీన్ని నిర్వహించడమే కరెక్ట్ అని మీరే డిసైడ్ అనుకున్నాను. కామారెడ్డి జిల్లాలో మన కలెక్టర్ గారు కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఇయాల్టి నుంచి గ్రామ సభలు, విలేజ్ వార్డు సభ ముందు చదివాం కదా. ఓకే, అంతటా ఇక రాష్ట్రం అంతా కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీలు 80 వార్డులు విలేజ్లు మొత్తం కలిపితే 535లో ఇవాళ నుంచి గ్రామ సభలు నిర్వహణ మొదలవుతుంది. దీనిలో ఏమేంటి, సాగు చేయని భూమి 17,000 ఎకరాలు. సర్వే మొన్నటి వరకు విశేషంగా గ్రౌండ్ లెవెల్లో తిరిగిండు కదా. దాని యొక్క వివరాలు ఏంటంటే, సాగు చేయని భూమి మొత్తం ఎంత 17,000 ఎకరాలు వెళ్ళిందంట. మాట్లాడుతున్న కలెక్టర్ ఆశీష్ ఇంకోటి ఏంది, జాగాలున్న వారికే ఫస్ట్ ప్రయారిటీ. రైట్, ఏంది ప్రజాపాలనలో నిజామాబాద్ జిల్లాలో ఇండ్ల కోసం 3,32,663 మంది అప్లికేషన్లు పెట్టారు. కామారెడ్డిలో 2,38,682 దరఖాస్తులు అందాయి. వాటి ఆధారంగా ఫీల్డ్ సర్వే చేపట్టిన బృందాలు సొంత జాగాలున్న అర్హులను గుర్తించి జాబితా రూపొందించారు. ఆ పేర్లు గ్రామ సభలో చదవనున్నారు. మిస్ అయిన పేర్లు ఉంటే అక్కడే దరఖాస్తు తీసుకుంటారు. గతంలో అప్లై చేసిన వ్యక్తులు సర్వేకు వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోవడంతో ఇవి పెండింగ్ లో ఉన్నాయి. దివ్యాంగులు, పంచాయతీ కార్మికులు, ఇండ్లు లేని నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం నిజామాబాద్ జిల్లాలో 32,000, కామారెడ్డిలో 21,849 ఆఫీసర్ అప్లికేషన్లు వచ్చాయి. సమగ్ర కుటుంబ సర్వే సేకరించిన సమాచారం ఆధారంగా ఫీల్డ్ సర్వే జరిగింది. ఈ లిస్టును కూడా గ్రామ సభలో ప్రకటిస్తారు. గ్రామ సభలో ప్రకటించడమే కాదు సార్, మీరు అన్నట్టుగా ఏంటంటే అక్కడికక్కడే ఈ లిస్ట్ ఏదైతే మీరు వచ్చిందని చెప్పినరో దాన్ని మరి గ్రామ సభలో ముందుంచితే అందులో ఎవరికి మీ గైడ్లైన్స్ అయితే వాళ్ళు అక్కడ చెప్తారా, మరి ఏంటి చదివి వినిపిస్తామనుకుంటారా. ఒకవేళ లేని నిజంగానే మీరు ఇది మంచి వార్తని అక్కడ గ్రామ సభల్లో మేము ఆ రోజు చెప్పిన వార్తల్లో కూడా చెప్పినాం. గ్రామ సభల్లో డిసైడ్ చేస్తేనే అది కరెక్ట్. ఎందుకంటే ఆ కమిటీలది కానీ రాజకీయ ఒత్తిళ్ళు అనేటివి ఉండేవి కాబట్టి అక్కడ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి మేము భావన వ్యక్తం చేసిండ్రు, ప్రజలు వ్యక్తం చేసిండ్రు. అదే మీరు కూడా అదే ప్రజావాణిలో అది సార్ ఎట్లా ఉన్న ఆర్డర్స్ ఇస్తాడు కాబట్టి, ఎందుకంటే వచ్చినటువంటి 118 వచ్చినాయి, దానిపైన అన్ని క్లియర్ చేయాలని చెప్తాడు. సిపిఎం ఇది ఒక వార్త సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ఆర్మూర్లో. ఇది సిపిఎల్ అది మనం ఎన్నేళ్ళండి మీరు కొట్లాడుతూనే ఉంటామంటారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు, యూనియన్ మీకు అనుబంధ యూనియన్లు ఉంటాయి మీ పార్టీలకు, వాళ్ళకు ఏంటి రెగ్యులర్ చేపిస్తాము అట్లా యూనియన్ల ద్వారా కొట్లాడి ఇప్పించిండ్రు. కానీ రెగ్యులర్ అయితే చేయించలేకపోతుండ్రు. అది మరి చేయించితే ఇక మీరు ఏమైనా ఉంటే వివరాలు పంపిస్తే సంతోషం. జైలుకి వెళ్ళి వద్దులే అది మనకు జైలుకి వెళ్ళి వచ్చిన కవితలో మార్పు రాలే. బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి
అమ్మ మీరు స్త్రీనే, ఆమెనే స్త్రీనే, సరే మీ రాజకీయాలు మాకు అవసరం లేదు, కానీ మాకు కావాల్సింది ప్రభుత్వం ఇచ్చే పథకాలు. సరే ఒకవేళ ఎక్కడైనా జరిగినప్పుడు అప్పుడు చూస్తాం, ఇంకా సమయం మాకు ఈ నోటిఫికేషన్ వస్తే అప్పుడు రాజకీయాలలో వార్తలు మొదలు పెడతాం. అయ్యో, మత్తు ఇచ్చి సొత్తు కాజేసిన భార్యాభర్తలకు జైలు. అది ఇది వీళ్ళకు జైలు కాదు, బయటకు రాకుండా అటే ఉంచితే సంతోషం. జైలు నుంచి బెయిల్ రాకుండా అటే ఉంచితే సంతోషం. ఏంది, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఏంది ఎక్కడ ఇది? హెచ్ఎం రాములపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొన్న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ హై స్కూల్ హెచ్ఎం పై దాడిని ఖండిస్తూ సోమవారం కామారెడ్డిలో టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 21న కొందరు స్కూల్లోకి జొరబడి హెచ్ఎంపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ మ్యాన్ హ్యాండిలింగ్ ఏందా బాబు? ఒక ఉపాధ్యాయుడు సమాజాన్ని తీర్చిదిద్దేవారు, వాళ్ళు లేకపోతే మనం లేము కదా. ఎందుకు ఇంత ఇంత ప్రజల్లో కూడా, ప్రజలందరూ కాదు, కొంతమంది ఉంటారు కదా ఇట్లాంటి వారు. మనం క్వశ్చన్ చేస్తే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే ఇది మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? ఆన్సర్ చెప్పిందా లేదా అది వేరే విషయం, కానీ ఒక టీచర్ని కొట్టడం అనేది సిగ్గుచేటు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిఎం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, జనరల్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, టీచర్లు పాల్గొన్నారు. ఇందులో టీపీటీఎఫ్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొని నిన్న నల్ల బ్యాడ్జీలతో ధరించి నిరసన తెలిపారు. కానీ అయినా హెచ్ఎంను కొట్టడం ఏంది, నాకు అర్థం, దాడి చేయడం ఏంది? మరిగా ప్రొటెక్షన్ ఒక డిపార్ట్మెంటే పోలీసులే ఇస్తారా? అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, ఊరులు కావచ్చు, అడ్డుకునే అతంత జ్ఞానం లేకుండా పోతే ఎటు ఎక్కడ దానికి ప్రభుత్వం మీద ఎత్తేసి పోలీసులు మాకు సహకరిస్తే ఎందుకు? వాళ్ళకు కూడా 1,00,000 ఉంటాయి బరువు బాధ్యతలు. ఉద్యోగం అనగానే పెద్ద అని చెప్పేసి కాదు, వాళ్ళు లేకపోతే మనం ఊగిసలాడాల్సిందే. వాళ్ళు చేసే సరే ఓకే. ఈరోజు చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.